Good evening to all. Good evening. అందరు రెడీగా ఉన్నారా? ఓకే. వెల్కమ్ టు LHC లైవ్ ప్రోగ్రామ్ క్రిస్మస్ స్పెషల్. ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం ఉమెన్ ఇన్ జీనియాలజీ. యేసుక్రీస్తు వంశావళిలోని స్త్రీల గురించి ఈ రోజు మనం చూడబోతా ఉన్నాం. జనరల్గా వంశావళి అంటే ఏముంటుంది? పేర్ల జాబితా ఉంటుంది కదా, వాళ్ళు వీళ్ళని కన్నారు, వీళ్ళు వాళ్ళని కన్నారు అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. ఎప్పుడు జీనియాలజీ చదివినప్పటికి కూడా చాలా బోర్ అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అంతకుముందు జీనియాలజీ మత్తయి సువార్త కనుక తీసి నేను చదువుతూ ఉంటే ఫస్ట్ చాప్టర్ చదివినప్పుడు అబ్రహాం ఇస్సాకుని కనేను, ఇస్సాకు యాకోబుని కనేను, యాకోబు యూదా అని అన్నదమ్ములు కన్ని, అంతవరకు చదివిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేది కాదు బండి. అంతవరకు ఆపేసేసి దాన్ని స్కిప్ చేసేసి సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇప్పుడు మత్తయి సువార్తలో ఉన్న వంశావళిలో ఉన్న స్త్రీల గురించి వారి మాటల్లోనే మనం తెలుసుకోబోతా ఉన్నాం. మన మధ్యలో యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందిన 5 స్త్రీలు ఉన్నారు. వాళ్ళని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. తామారు గారు, క్లాప్స్ కొట్టి మనం ఆహ్వానిస్తాం. రాహాబు గారు, రూతు గారు, బత్షెబా, చివరిగా మరియా. వీళ్ళందరూ యేసుక్రీస్తు వంశావళిలో స్థానం పొందిన స్త్రీలు. వారి జీవితాల్లో ఏం జరిగింది, అసలు వాళ్ళు యేసుక్రీస్తు వంశావళిలోనికి ఎట్లా వచ్చారు, అసలు ఈ క్రిస్మస్తో వాళ్ళకున్న సంబంధం ఏంటి అనే విషయాల్ని వారి మాటల్లోనే మనం ఈరోజు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? అయితే ఎక్సైటింగ్గా ఉన్నాను. ఓకే, ఇప్పుడు మనం విందాం. ఫస్ట్ మనం తామారు గారి దగ్గరికి వెళ్దాం. తామారు గారు, గుడ్ ఈవినింగ్ అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే తామారు గారు, మరి మీరు వంశావళిలో మరి మీ స్థానాన్ని పొందుకున్నారని మీ గురించి మేము చదువుతూ ఉన్నాం. మరి మీ గురించి కొంచెం మా ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారా, మీ యొక్క జీవితం గురించి? తప్పకుండా. నేను యాకోబు కుమారుడైన యూదా గారి కోడలిని. నా పేరు తామారు. నా కథ అంతా ఆదికాండం 38వ అధ్యాయంలో ఉంటుంది. నేను నా 2 భర్తలను కోల్పోయాను. నా జీవితం అంతా చాలా బాధలు, కన్నీళ్లు, అపార్థాలతో నిండి ఉన్నది. నేను ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించింది. యూదా గారు తన 3వ కుమారుడైన షేలాను నాకిచ్చి వివాహం చేయడానికి నన్ను తృణీకరించారు. ఆ సమయంలో నాకు ఒంటరిగా తిరస్కరించబడినట్లుగా అనిపించింది. నాకు అన్యాయం జరిగింది. నాకు రావాల్సిన స్థానం నాకు నిరాకరించబడింది. చాలా బాధాకరం అండి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేశారు? నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుని ముందుకు వెళ్ళాను. అందుకే నా జీవితం మరింత గజిబిజిగా మారింది. అవునా? మరి అంత గజిబిజిగా ఉన్న మీ యొక్క జీవితం మరి యేసుక్రీస్తు వంశావళిలోనికి ఎట్లా వచ్చిందండి? యేసుక్రీస్తు నా ద్వారా ఈ లోకానికి వస్తారని నాకు అప్పట్లో తెలియదు. కానీ గజిబిజి జీవితం నుండి దేవుడు తన కార్యాన్ని చేశాడు. అదేనండి, గందరగోళ కథలో నుండి లోకరక్షకుణ్ణి లోకానికి తీసుకొని వచ్చారు. నన్ను నీతిమంతురాలుగా నిలవబెట్టారు. నా జీవిత కథను ఆధారం చేసుకుని దేవుడు తన ప్రణాళికను, తన ఉద్దేశాలను, వాగ్దానాలను ముందుకు నడిపించారు. నన్ను అంత గొప్ప రక్షకునికి అమ్మమ్మగా నిలవబెట్టారు. నా జీవితానికి ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తాను. చాలా అద్భుతంగా ఉందండి మీ యొక్క జీవితం. దేవుడు మీకు ఎంత భాగ్యం ఇచ్చాడు. మరి మీ జీవితంలో నుంచి మరి మా ప్రేక్షకులకి ఏమైనా సందేశం ఇస్తారా? తప్పకుండా. మనుషులు విరిగినప్పటికీ, మనుషులు ఎంతగానో కృంగిన పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండి నమ్మదగిన వాడుగా ఉంటాడు. మన పరిస్థితుల్ని మార్చి ఆయన కార్యాన్ని చేస్తారు. విరిగిన మన జీవితాల్లో, పరిస్థితుల్లో కూడా దేవుడు తన ప్రణాళికలను జరిగిస్తారు. అంటే విరిగిపోయిన జీవితాలను కూడా దేవుడు వాడుకుంటాడా తామారు గారు? ఖచ్చితంగా అండి. మన గతం ఎంత గజిబిజిగా ఉన్నప్పటికీ దేవుని కృప మన భవిష్యత్తుని తప్పకుండా మారుస్తుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని దేవుడు మార్చి తన వంశావళిలో నా పేరును కూడా నిలబెట్టినందుకు, ఇంత ధన్యతనిచ్చినందుకు దేవునికి నేను ఎంతగానో స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. చాలా బాగుందండి మీ జీవితం, చాలా అద్భుతంగా ఉంది. చాలా థ్యాంక్స్ తామారు గారు, ఇంతవరకు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ స్త్రీ గురించి మనం దగ్గరికి వెళ్దాం. మన మధ్యలో ఉన్న నెక్స్ట్ స్త్రీ రాహాబు గారు. రాహాబు గారు, మీ గురించి కొంచెం మా ప్రేక్షకులకి చెప్తారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ వృత్తి ఏంటి, ఈ విషయాలు కొంచెం మా ప్రేక్షకులకి చెప్పండి. తప్పకుండా. నేను యూదురాలని కాదు, నేను ఎరుకో పట్టణం గోడ మీద నివసిస్తున్నాను. నేను ఒక విషయాన్ని. నా జీవితం
అందరి చేత తృణీకరింపబడిన జీవితం. మరి మీరు యూదురాలు కాకపోయినా ఇశ్రాయేలీయులు ఎలా అయ్యారు? ఇశ్రాయేలీయులతో మీరు ఎలా కలిసిపోయారు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు యెహోవా దేవుడు వారి దగ్గర నుండి ఏ రీతిగా వారిని విడిపించాడో మేము విన్నాము. ఎర్ర సముద్రమును ఆయన ఎలా పాయలు చేశాడో తెలిసినప్పుడు మా హృదయాలు కరిగిపోయాయి. అప్పుడే అర్థమైంది ఆయనే నిజమైన దేవుడని. ఓ అలానా? మరి అలా తెలుసుకోవడం వల్ల మీకేం వచ్చిందండి? మీకేం జరిగింది? యెహోవా దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడని నేను నమ్మాను, విశ్వసించాను. ఈ క్లిష్టమైన పరిస్థితిలో నుండి బయటికి రావడానికి నాకు కూడా ఏదన్నా మార్గం ఉంటుందా అని నేను ఎదురు చూశాను. అదే సమయంలో వేగుల వాళ్ళు నా ఇంటికి వచ్చారు. నేను వారికి సహాయపడ్డాను. ఎరుకోని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నాకు నా కుటుంబానికి సహాయం చేయమని నేను వేడుకున్నాను. అవునా? మరి నాకు ప్రశ్న ఉందండి. మీరు యూదురాలు కాదు కదా, మరి అయినా సరే మీరు ఇశ్రాయేలీలతో ఎలా కలిసిపోయారు? ఇశ్రాయేలీలు ఎరుకోని నాశనం చేయడానికి వచ్చినప్పుడు నేను నా కుటుంబము ఒక ఎర్రని దారం ద్వారా రక్షింపబడి ఉన్నాము. నా నగరాన్ని కోల్పోయినా సరే, నా గతాన్ని వదిలేసినా సరే, నిజమైన దేవుణ్ణి నడవాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ విధంగా నేను ఇశ్రాయేలు జనాంగంలో కలిసిపోయాను. దేవుడు నాకు బోయాజు అనే కుమారుణ్ణి ఇచ్చారు. నా కుమారుణ్ణి నీతిమంతునిగా పెంచడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. రాహాబు గారు, మరి మీ పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుందని ఎప్పుడైనా మీరు ఊహించారా? లేదు, ఎప్పుడు నేను ఊహించలేదు. కానీ దేవుడు నా గతాన్ని పూర్తిగా చెరిపివేశాడు. ఆయన తన రక్షణ ప్రణాళికలో నన్ను భాగం చేశాడు. అందుకే నా పేరు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఇది నా అర్హత అయితే కాదు, అది కేవలం దేవుని కృపయే. చాలా అద్భుతంగా ఉందండి మీ యొక్క జీవితం. మరి ఈ క్రిస్మస్లో మా ప్రేక్షకులకి ఏమైనా మీ జీవితం నుంచి మీరు సందేశం చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. దేవుడు మన గతాన్ని కాదు, మన విశ్వాసాన్ని చూస్తాడు. నమ్మిన వారిని తప్పకుండా తన కుటుంబంలో చేర్చుకుంటాడు. మన భవిష్యత్తునే మార్చేస్తాడు. అందుకు నేను ఒక ఉదాహరణ. చాలా అద్భుతంగా ఉందండి మీ జీవితం. దేవుడు మిమ్మల్ని వేశ్య కానానీరాలు అయినప్పటికీ కూడా దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో మిమ్మల్ని పెట్టడం చాలా అద్భుతంగా ఉందండి. చాలా థ్యాంక్ యూ అండి, మీ యొక్క సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ స్త్రీ దగ్గరికి మనం వెళ్దాం. రూతు గారు, మీ గురించి మేమేమైనా తెలుసుకోవచ్చా? తప్పకుండా. నా పేరు రూతు. నేను ఒక మోయాబీయురాలిని. నయోమి ఎలిమేలకు పుట్టిన మహులోను నేను వివాహం చేసుకున్నాను. మా వివాహమైన కొంతకాలానికి నా భర్తను కోల్పోయాను. నా భర్తతో పాటు మా మామగారిని, అదేవిధంగా మా మరిది గారిని కూడా కోల్పోయాను. ఒక్కసారిగా మేమంతా కోల్పోయినాం కాబట్టి మేము ఒక బాధలో ఉన్నాం. అలాంటి టైంలో దేవుడు నన్ను మర్చిపోలేదు. మాకు ఒక మగవారిని కోల్పోయాం. మేమంతా మా జీవితం అంతా ఒక అంధకారంగా అయిపోయింది. సమాజం దృష్టిలో మేము ఎందుకు పనికిరాని వారిగా ఉన్నాము. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి మీరు పరదేశి అయినప్పటికీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని మీరు ఎట్లా చెప్పగలిగారు రూత్ గారు? మా అత్తగారు సేవించిన దేవుడే నిజమైన దేవుడు అని నమ్మాను. ఆ రోజు నా ముందు రెండే మార్గాలు కనిపించాయి. ఒకటి భయంతో వెనుకకు తిరగడం, లేదా విశ్వాసంతో ముందుకు సాగడం. నేను విశ్వాసంతో ముందుకు సాగడాన్ని ఎంచుకున్నాను. అవునా? అంటే మీరు మీ భద్రతను కాకుండా మీరు విశ్వాసాన్ని మీరు ఎంచుకున్నారు. అలా విశ్వాసాన్ని మీరు ఎంచుకోవడం వల్ల మీకు వచ్చిన ఫలితం ఏంటి? దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు. నన్ను అలాంటి పరిస్థితిలో కూడా నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. బోయాజు ద్వారా నాకు విమోచన కలిగించాడు. పరదేశినై ఉన్న నన్ను తన వాగ్దానంలో ఒక భాగంగా చేశాడు. మరి మీ పేరు యేసుక్రీస్తు ఆ యొక్క వంశంలో ఎట్లా వచ్చింది? అది నా జాతి వలన కాదు, నా అర్హత వలన కాదు, కానీ కేవలం విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో నా పేరును వచ్చింది. చాలా అద్భుతంగా ఉందండి. దేవుడు మిమ్మల్ని మంచిగా మరి ఈ విధంగా యేసుక్రీస్తు వంశావళిలో ఉంచాడు మీ యొక్క విధేయత ద్వారా. మరి మీ యొక్క జీవితం నుంచి మా ప్రేక్షకులకి ఏమైనా సందేశం ఇస్తారా ఈ క్రిస్మస్ సమయంలో? తప్పకుండా. మన అర్హతను బట్టి కాదు, కానీ కేవలం విశ్వాసం ద్వారానే ఏదైనా సాధ్యం.
చాలా థ్యాంక్స్ అండి, మీ జీవితం చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్త్రీ అయిన బత్షెబా దగ్గరికి వద్దాం. బత్షెబా గారు షాలోమ్ అండి. షాలోమ్ అండి. బత్షెబా గారు, మీ జీవితంలో మీరు చాలా బాధలు అనుభవించారని మేము చదువుతూ వచ్చాం. మీరు ఎలాంటి బాధల్ని అనుభవించారో మా ప్రేక్షకులకు కొంచెం మీరు చెప్తారా? తప్పకుండా చెప్తానండి. నా పేరు బత్షెబా, నేను ఉరియా భార్యను. నేను ఒక సాధారణమైన స్త్రీని. నా ఇంట్లో నేను పని చేసుకుంటూ ఉంటాను. ఆ సమయంలో నా భర్త యుద్ధంలో ఉన్నారు. ఒకరోజు దావీదు సైనికులు నా వద్దకు వచ్చి, దావీదు మహారాజు రాజభవనానికి నన్ను తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు నేను వారితో పాటు రాజభవనానికి వెళ్ళినప్పుడు అక్కడ దావీదు రాజు యొక్క అధికారానికి నేను ఒక బలి పశువుగా బలి అయిపోయానండి. నా జీవితం మొత్తం నాశనం అయిపోయిందండి. అవునా, చాలా బాధాకరం అండి మీ యొక్క జీవితంలో జరిగిన ఆ యొక్క సన్నివేశాన్ని బట్టి. మరి అట్లాంటి మిమ్మల్ని కూడా మరి దేవుడు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడని మేము చదువుతూ వచ్చాము. కానీ మీ పేరు చెప్పకుండా మిమ్మల్ని ఉరియా భార్య అని ఎందుకు చెప్తున్నారండి జీనియాలజీలో? ఎందుకంటే నా భర్త ఒక హిత్తీయుడు అయినప్పటికీ దావీదు పట్ల ఎంతో విశ్వాసం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని దావీదు తను చేసిన తప్పును తప్పిపుచ్చుకోవడం కోసం నా భర్తను చంపించేశాడు. నా భర్తను చంపించడమే కాకుండా నాకు ఎలాంటి న్యాయం చేయాలని తను అనుకోలేదు. కానీ దేవుడు కలుగ చేసుకొని నాకు న్యాయం చేశాడు. మత్తయ్య గారు ఉరియా భార్య అని చెప్పడం ద్వారా దావీదు చేసిన తప్పును దేవుడు దాచాలి అని అనుకోలేదు. నా పేరు చెప్పకపోయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అందుకే వంశావళిలో నా గతం, నా గుర్తింపు, నా గాయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అదే సమయంలో దేవుడి కృప ఎంత గొప్పదో కూడా ప్రకటిస్తుంది. చాలా బాధాకరం అండి. మరి మీరు అలాంటి బాధాకరమైన సమయంలో మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు? చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నానండి. ఎందుకంటే ఒకవైపు నా భర్త యుద్ధంలో చనిపోయారు, మరొక వైపు నా మొదటి కుమారుడు నేను కోల్పోయాను. ఒక్కసారిగా నేను ఒంటరిగా అయిపోయాను. నన్ను ఆదరించేవారు లేరు. నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. అలాంటి సమయంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఇలా ఎందుకు జరిగింది అని నేను ప్రశ్న వేసుకున్నప్పుడు నాకు సరైన జవాబు దొరకలేదు. అలాంటి సమయంలో దేవుడు నాకు ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చాడు. నాకు ఒక కొడుకుని సొలొమోనును రాజుగా చేశాడు. విరిగిన దావీదు కుటుంబం నుండి లోకరక్షకుడు వచ్చాడు. చాలా అద్భుతం అండి, దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తు వంశావళిలో పెట్టడం. ఈ సమయంలో మీరు మా ప్రేక్షకులకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా? తప్పకుండా అండి. మన గతం ఎప్పుడు మన గుర్తింపు కాదు, దేవుని కృప మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దానికి ఉదాహరణ నా జీవితమే. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇప్పుడు మనం చివరి పాత్ర అయిన మరియ గారి దగ్గరికి మనం వస్తున్నాం యేసుక్రీస్తు వంశావళిలో. మరియ గారు వందనాలండి. వందనాలండి. మీ గురించి మరి మేము చాలా చిన్నప్పటి నుంచి మేము వింటూ ఉంటాం, స్కిట్లు చూస్తూ ఉంటామండి. మీ గురించి మరి కొంచెం తెలుసుకోవచ్చా? నా పేరు మరియా అండి. నేను ఒక సాధారణమైన యువతిని. నాలో ఎటువంటి ప్రత్యేకమైనటువంటి అర్హతలు లేవు. నేను గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరికి చెందిన దాన్ని. ఆ ఊరికి కూడా ఈ మనుషుల దృష్టిలో ఎటువంటి విలువ లేనటువంటి ఊరు. అటువంటి ఊరిలో నుంచి దేవుడు తన కుమార్ని ఈ లోకానికి పంపించడానికి నన్ను ఎన్నుకున్నాడు. చాలా అద్భుతం అండి మీ యొక్క జీవితం. మరి దూత వచ్చి మరి మీకు గర్భవతి అవుతావు అని చెప్పారని మేము విన్నాం. ఆ విధంగా వచ్చి చెప్పినప్పుడు మీరు మీ మనసులో అంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఎలాంటి అనుభూతిని చెందారు మీరు? దూత వచ్చి అలా చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. అసలు ఆ మాట వినగానే నాలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు నేను యువతిని కదా, ఇది ఏ విధంగా జరుగుతుంది? అసలు నా గురించి సమాజం ఏమనుకుంటుంది? యోసేపు నన్ను అంగీకరిస్తాడా? అసలు ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. నాలో చాలా భయం కలిగింది. అప్పుడు అదే సమయంలో దేవుని కృపను కూడా నేను అనుభవించగలిగాను. దూత చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న చెప్పిన మాటను గుర్తు చేసుకొని నాలో ఉన్నటువంటి భయాన్ని పక్కన పెట్టేసి విశ్వాసంతో ఇలా చెప్పాను దేవునితో, ఇదిగో ప్రభువా, నేను నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగుగాక అని చెప్పాను. మీరు చాలా గ్రేట్ అండి, ఎంత గొప్ప విశ్వాసాన్ని మీరు చూపించారు. మరి వంశావళి చివరిలో మీ పేరు ఉండడాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి?
తామారు, రాహాబు, రూతు, బత్సెబ వీరందరి విరిగిన కథల తర్వాత దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నన్ను ఎన్నుకున్నాడు. నేను అప్పుడు దేవునికి విధేయత చూపించగలిగాను. అది వంశావళి చివరిలో ఉండడం అది నా ప్రత్యేకమైనటువంటి అర్హత ఏం కాదు, కానీ అది కేవలం దేవుని యొక్క కృప అని నేను నమ్మాను. చాలా అద్భుతం అండి మీ యొక్క జీవితం. ఈ క్రిస్మస్లో మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం కొంచెం చెప్తారా? దేవుడు పరిపూర్ణులు కాదు, కానీ అర్హత లేనటువంటి వారిని, సామాన్యులను దేవుడు ఎన్నుకుంటాడు. మనకు మన జీవితాలు చూసుకున్నప్పుడు అవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అవి దేవుని చేతిలో పడినప్పుడు అవి చాలా గొప్ప ప్రణాళిక, శాశ్వతమైనటువంటి ప్రణాళికలో భాగమవుతాయి. చాలా థ్యాంక్స్ అండి. మీ జీవితం అసలు చాలా అద్భుతంగా ఉంది. మా ప్రేక్షకులకు ఇచ్చిన సందేశాన్ని బట్టి కూడా మీకు థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. అందరూ చూశారు కదండి, వంశావళిలో ఉన్న ప్రతి స్త్రీ ఒకే జీవిత సత్యాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. విరిగిపోయిన జీవితాలని, నలిగిపోయిన జీవితాలని, గజిబిజి గందరగోళంగా ఉన్న జీవితాలని దేవుడు వాడుకొని అలాంటి విరిగిన జీవితాల్లో నుంచే రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. మరియ విధేయత ద్వారా ఆ కృప మన మధ్యలోనికి వచ్చింది. ఎవరైతే అవమానానికి గురయ్యారో వారినే దేవుడు మహిమపరుస్తున్నాడు. ఎవరైతే దుఃఖానికి, వేదనకు వాళ్ళు గురయ్యారో వారినే ప్రభు ఆదరిస్తున్నాడు. ఎవరినైతే ఈ లోకం చిన్న చూపు చూసిందో ఆయన వారిని హెచ్చిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. లోకంలో ఉన్న వెర్రి వారిని, మనలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ యొక్క దీనస్థితిలోనికి ఆ దేవాతి దేవుడు నరావతారిగా ఈ యొక్క లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఈ వంశావళి విరిగిన మనుషులతో నిండి ఉంది. కానీ ఆ యొక్క విరిగిన మనుషుల జీవితాల్లో నుంచే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క లోకానికి వచ్చాడు. ఇదే క్రిస్మస్ సందేశం. మనలాంటి విరిగిన జీవితాల్లోనికి లోకరక్షకుడు వచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వంశావళి కథలో మన కథ కూడా కలిసిపోవాలి. అంటే ఆ రక్షకుడైన యేసుక్రీస్తుని మనం రక్షకుడుగా అంగీకరించి ఆయన రక్షణ ప్రణాళికలో భాగంగా మనందరి జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్.